పూల రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పండగ పూట జోరుగా సాగిన విక్రయాలు ఆ తర్వాత పూర్తిగా మందగించాయి. దీనికి తోడు మొంతా తుఫాను కారణంగా తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టాలను కలుగజేస్తోంది. గిట్టుబాటు కాకున్నా పూలను అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. లాభాలు అటుంచి కనీసం పెట్టుబడులు వస్తే చాలంటున్నారు కడప జిల్లా చామంతి పూల రైతులు. దీపావళి పండుగకు పూల వినియోగం ఎక్కువ. అందులోనూ చామంతి పూలకు మంచి డిమాండుంటుంది. వేలును బట్టి కార్తీక పౌర్ణమి వరకు 15 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. గ్రామాలు పట్టణాలనే తేడా లేకుండా పూజలు చేస్తారు. అందుకే సీజన్కు అనుగుణంగా కడప జిల్లా పులివెందుల మండలం వేల్పుల గ్రామంలో రైతులు అధికంగా చామంతి పూలను సాగు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో పూల ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి పెట్టి సాగు చేస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు. 2.5 ఎకరా చామంతి నాటినా, ఏది దీనివల్ల ఉపయోగం లేదు. 10-15 రూపాయలు అమ్మగలుగుతున్నారు మార్కెట్ వాళ్ళు. వ్యాపారస్తుడు వచ్చి దళారు తక్కువ అడుగుతున్నాడు రేటు. 10 రూపాయలు కూడా అడిగేవాళ్ళు లేడు. కూలీల కటింగ్ కూడా రావడం లేదు. దీనివల్ల చాలా నష్టపోతున్నాము. ప్రభుత్వం వల్ల ఏదైనా ఉపయోగించి మమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నేను 2.5 ఎకరా వచ్చేసి పూల తోట పెట్టినాను. వచ్చేసి భారీగా పెట్టుబడి అయింది. ఎకరాకు 2 లక్షలు పైగానే అయింది. ఇప్పుడు దాదాపు నా దగ్గర 5-5.5 లక్షల దాకా పెట్టుబడి అయింది. కానీ ఇప్పుడు చూస్తే 10 రూపాయలు 20 రూపాయలు పోతున్నాయి పూలు కిలో. కిలోకి వచ్చేసి మాకు వచ్చేసి కూర్లకు బాడుగలకు అన్ని కలిపి 20 రూపాయలు పడుతుంది. చేతి నుంచే మాకే పడుతుంది. ప్రస్తుతం కురుస్తున్న మొంతా తుఫాన్ కారణంగా పూల తోటలకు తెగుళ్లు సోకే ప్రమాదముంది. వీటి నివారణతో పాటు పంటను కాపాడుకునేందుకు వర్షం ఆగిన తరువాత ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు పులివెందుల మండలం ఉద్యాన అధికారి. పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా ఈ చామంతి అనేది 520 ఎకరాల్లో రైతులు సాగు చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈ మంతా సైక్లోన్ వలన ఈ చామంతి తోటలకు ఈ వర్షాలు అధికంగా పడడం వలన చామంతి తోటలు కొద్ది వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ చామంతి తోటల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వర్షం ఆగిపోయిన వెంటనే 319 అనే మందును చెట్లు బెట్టను తట్టుకునేదానికి స్ప్రే చేసుకోవాలని అందరికీ తెలియజేయడం జరుగుతోంది. అలాగే ఈ అధిక వర్షాల వలన ఆకుమచ్చ తెగులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ఆకుమచ్చ తెగులను అలాగే వడలే తెగులను నివారించుకునేదానికి ఆకుమచ్చ తెగులు నివారణకు గాను మామూలుగా బ్యావిస్టిన్ అనే మందును కానీ లేదంటే క్లోరోథొలినల్ అనే మందును 1 గ్రాము 1 లీటర్ నీటి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. అలాగే ఈ వడలే తెగులు నివారణకి ఎక్కడైతే చెట్లు చనిపోతూ ఉన్నాయో అక్కడ రెడోమిల్ అంటే మెటలాక్సిల్ ప్లస్ మ్యాంగోజెబ్ అనే మందును 1 లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని కింద చెట్ల దగ్గర పాదుల్లో పోసుకున్నట్లయితే ఈ వడలే తెగులును నివారించుకోవచ్చు. అలాగే ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా ఈ చామంతి తోటలన్నీ కూడా ఏదైతే మొగ్గలు విచ్చుకునే స్టేజ్లో ఉన్నాయి, అలాగే కొన్ని ఇంకా మొగ్గ స్టేజ్లోనే ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు కూడా తగినంతగా ఈ 13-0-45 కానీ వైట్ పొటాష్ కానీ వేసుకున్నట్లయితే త్వరగా ఈ పూలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది.